100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడవద్దని న్యాయశాస్త్రం మూల సిద్ధాంతం. కానీ కొన్నిసార్లు నిర్దోషులు చేయని నేరానికి జైలు 4 గోడల మధ్య నలిగిపోతుంటారు. వాళ్ళు నిర్దోషులు అని తేలేలోపే జీవితంలోని అమూల్యమైన సమయం ఖైదీగా గడిచిపోతుంది. ఇలాంటి సంఘటనలు న్యాయ వ్యవస్థకు కలంకాన్ని తెచ్చిపెడతాయి. ఇక చేయని నేరానికి శిక్షను అనుభవించిన నిర్దోషుల జీవితంలో కోల్పోయిన రోజులు ఎవరూ వెనక్కి తీసుకొని రాలేరు. దీంతో పాటు సమాజంలో ఎదురయ్యే కొత్త సమస్యలు వారికి జీవితంపైనే విరక్తిని తీసుకొస్తాయి. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓ నిర్దోషి జైలు కథ అందరినీ కంట తడి పెట్టిస్తుంది. చేయని నేరానికి అతడు 1 కాదు 2 కాదు ఏకంగా 43 ఏళ్లు జైల్లో గడిపాడు. చివరికి నిర్దోషి అని తేలడంతో కటకటాల నుంచి విముక్తి పొందాడు. కానీ ఇప్పుడు అతన్ని కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం ఫ్యామిలీతో కలిసి మిగతా జీవితాన్ని గడపడం కోసం ఇంకో న్యాయ పోరాటం మొదలుపెట్టాడు. మరి ఈ పోరాటంలో అతనికి న్యాయం దక్కుతుందా లేదా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యక్తి సుబ్బు వేదం అనే వ్యక్తి తనకు 9 నెలలున్నప్పుడు అమెరికాకు వారి తల్లిదండ్రులు వలస వెళ్లిపోయారు. అయితే 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన థామస్ కిన్సర్ కాల్చివేత కేసులో అనూహ్యంగా దోషిలా ఇరుక్కున్నారు సుబ్బు వేదం. అప్పుడు అతన్ని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించడం జరిగింది. అయితే సుబ్బు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు సుబ్బును 1983, 1988లలో 2 సార్లు కోర్టులు దోషిగా మళ్లీ నిర్ధారించాయి. దీంతో పెరోల్ కూడా లేకుండా జీవిత ఖైదు విధించారు. అయితే ఓవైపు తాను నిర్దోషినన్న న్యాయ పోరాటం చేస్తూ సుబ్బు జైలు 4 గోడల మధ్య కుమిలిపోలేదు. ఏమాత్రం దిగులు పడలేదు. తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞాన దీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. 3 డిగ్రీలు, MBA కూడా పూర్తి చేసి 150 ఏళ్ల పెన్సిల్వేనియా జైలు చరిత్రలోనే అరుదైన ఖైదీగా నిలిచారు సుబ్బు వేదం. ఇక ఇలా ఉంటే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందన్నట్లుగా 2025 ఆగస్టులో ఓ న్యాయమూర్తి అతని నిర్దోషిత్వాన్ని గ్రహించి శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే చేయని తప్పుకు 4 దశాబ్దాల జీవిత కాలాన్ని జైలు 4 గోడల మధ్య గడిపిన సుబ్బు వేదంకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే జైలు నుంచి విడుదలైన సుబ్బును భారత్కు డిపోర్ట్ చేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇక తనకు 9 నెలలున్నప్పుడు భారత్ను వదిలి అమెరికాలో అడుగుపెట్టిన సుబ్బు వేదం వయసు 64 ఏళ్లు. ఆయనకు భారతదేశంతో సంబంధాలన్నీ తెగిపోయాయి. ఆయన కుటుంబంలో మిగిలిన సభ్యులు, ఆయన సోదరి, మేనకోడళ్ళు, మనవరాళ్లు అందరూ కూడా అమెరికాలోనే ఉన్నారు. దీంతో ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని భారతదేశానికి తనను పంపాలని నిర్ణయించడం ఏం న్యాయం అని వేదం తరపు న్యాయవాది న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన మేనకోడలు జోయ్ మిల్లర్ వేదం మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. అకారణంగా తన మామయ్యను 43 ఏళ్ల పాటు జైల్లో వేసి ఆయన బతుకు బుగ్గి చేశారని, ఇప్పుడు తనకంటూ ఎవరూ లేని చోటికి ఆయన్ను పంపుతూ మరో తప్పు చేస్తున్నారని ఆమె అన్నారు. దయచేసి ఇకనైనా మా కుటుంబాన్ని కలవనివ్వండి అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సుబ్బు వేదం కూడా తాను అమెరికాలో శాశ్వత నివాసినని, తనను భారత్కు ఎలా పంపుతారని న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలా ఉంటే ఇమిగ్రేషన్ అధికారులు పెన్సిల్వేనియా జైలు నుంచి విడుదలైన సుబ్బు వేదంను అదుపులోకి తీసుకుని భారత్కు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.